మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అంటే ఏ విషయంలోనైనా సరే అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఒక నిర్ణయానికి వస్తారు, వారితో కలిపి వారి కొరకు ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడరు. అలాగే ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడానికి కూడా ఎక్కువ కృషి చేస్తారు. ముఖ్యులతో మీరు సంప్రదించేటప్పుడు మీ యొక్క ఆత్మీయులు అలాగే మీ యొక్క సోదర వర్గం కూడా మీకు సహకరిస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పదాలు. కుంభరాశి వాళ్ళకి మీ యొక్క వాహన సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వాహనాన్ని చక్కగా ఇది చేసుకోవడానికి కానీ, గృహ వాతావరణానికి సంబంధించి కానీ, గృహంలో మీ యొక్క బంధువర్గం రావడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది, దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ఆలోచనలు మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. తోబుట్టువులతో కానీ ఆత్మీయులతో కానీ సంప్రదించి చక్కగా చర్చల్లో పాల్గొనడం, వారితో కలిపి ఒక గ్రూప్ డిస్కషన్లా చేయడం, ఆకస్మికమైన వాటిల్లో పాల్గొనడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఎవరితో కూడా మీరు కొంత ఘర్షణలకి, వివాదాలకి దూరంగా ఉండడం మంచిది.